మంచిగా అయ్యా బాబు భీమేశ్వర టెంపుల్ శివాయ
మొత్తం వైడి ఉండరు అన్న వైడి ఉండరు మొత్తం నేను కార్తీక్ కార్తీక్ రండి శిరణ రండి అనేక కొరతే రన్నింగ్ జర మొయ్యమయ్యా నువ్వు సంవత్సరంలో పెళ్లి కావాలి మొయ్యి మాకు బాగున్నది మీతో బాబాయ్ జరుగు బాబాయ్ నువ్వు జరుగు మామా ఏమనుకోవద్దు ప్లీజ్ ఇప్పుడు అందరూ ఉండండి పూజ చేయించుండు సురేష్ గారు అంతరం శత్రో క్షేత్రమైన విఘ్నేశ్వరాలయంలో ఈ మొక్కుబడులన్నీ కూడా భక్తుల ద్వారా భక్తుల ద్వారా తీర్చడానికి కొరకై ఈరోజు సుముహూర్తమనందు మిమ్మలను మీ స్వరూపమైన మీ వాహనాన్ని ప్రవేశపెట్టిన మమ్మలను ఆజ్ఞాపించి దిగ్విజయంగా చేయవలసిందిగా ప్రార్థన పెట్టింది.
नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या వృషకేతనాభ్యాం ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా సమస్త భక్తులందరి కూడా సౌకర్యార్థం శ్రీ 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 భారతీ తీర్థ స్వామి మహాస్వామి వారు అలాగే విధుశేఖర భారతీ స్వామి వారు వారి యొక్క సూచనలు ఆదేశాల మేరకు మన క్షేత్రంలో అత్యంత ప్రాచీనమైనటువంటిది మానవ స్థాపితం కానటువంటి సిద్ధస్థాపితమైనటువంటి త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కూడా ఉన్నటువంటి మూర్తి కలిగినటువంటి దేవాలయాల్లో ఒక దేవాలయమైనటువంటిది అది భీమేశ్వరాలయం. ధర్మరాజో రాజలింగం భీమో భీమేశ్వరం తథా అని మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం చెప్తున్నది. ధర్మరాజు రాజరాజేశ్వర స్వామిని ఆరాధించినట్టుగా భీముడు భీమేశ్వర స్వామిని ఆరాధించి ఇక్కడ నెలకొల్పినట్టుగా మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం ఉంది. అంత ప్రాచీనమైనటువంటి ఆలయం కలిగినటువంటి లింగ స్వరూపంతో వెలిసినటువంటి నీలవర్ణ కాంతులతో మెరిసేటువంటి భీమేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం ఇది. కాబట్టి భక్తుల సౌకర్యార్థం మనకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి రాజరాజేశ్వర స్వామివారి ఇలవేలుపు స్వామి. ఎందుకంటే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ముందుగా రాజరాజేశ్వర స్వామిని ఇక్కడ మనం దర్శించుకొని వెళ్ళేటువంటి ఒక మంచి ఆనవాయితీ కలిగినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి క్షేత్రం ఇది. ఎవరింటో శుభకార్యం జరిగినా ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా ఏ తీర్థానికి వెళ్ళాలనగా ముందుగా ఇలవేలుపు దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి వద్దకు ఇక్కడ భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు దర్శనానికే వస్తారు. కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం అత్యంత ప్రాచీనమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఈ యొక్క భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభిషేకము, అన్నపూజ, కోడె మొక్కుబడులు, కుంకుమార్చనలు, పల్లాకి సేవలు, పెద్ద సేవలు మొదలైనటువంటి సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా ఈ ఆలయంలో సౌకర్యవంతంగా చేయడానికి అంత అద్భుతంగా ఇక్కడ మన యొక్క దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం అద్భుతంగా ఏర్పాటు చేయించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి రావడం వల్లనే స్వామి వారికి దర్శనమైనటువంటి సమస్త ఫలితాన్ని ఇస్తాడు. మనమందరం కూడా స్వామి ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, ఏ స్థాయిలో అవుతుంది అని చెప్పి రావడానికైనా కూడా ప్రతి భక్తుడు కూడా సంవత్సరానికి వచ్చే ప్రతి భక్తులందరూ కూడా యథావిధిగా ఈ యొక్క క్షేత్రానికి రావాలి. ఇక్కడ పారదర్శకంగా ఇక్కడ అభిషేకాలు, అన్నపూజలు, మొక్కుబడులు, కోడె మొక్కుబడి అయినటువంటి ఆ ధర్మదేవత స్వరూపం యొక్క వృషభేశ్వర మొక్కుబడి ఎవరైతే తీర్చుకుంటారో వారందరికీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క భీమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా స్వామివారి వద్దకు వస్తాం కాబట్టి ఆ మొక్కుబడులన్నీ కూడా యథాతథంగా, ఎందుకంటే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నాం తప్ప దానిలో జరిగేటువంటి నిరంతరం జరిగేటువంటి కైంకర్యాలకు లోటు లేదు. స్వామివారి మంగళ వాయిద్యాలు సుప్రభాతంతో మొదలుకొని ఏకాంత సేవ వరకు కూడా ప్రాతకాల పూజ, అన్న పూజ, ప్రదోష పూజ, నిశి పూజ మొదలైనటువంటి నిరంతరం జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా యథాతథంగా సమాంతరంగా రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఇటు భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో నిరంతర కైంకర్యాలు జరుగుతుంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా అటు రాజన్న క్షేత్రం ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఇక్కడ యొక్క సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా తీర్చుకొని తరించవలసిందిగా. ఎందుకంటే ఆ విధంగా భగవంతుడు అందరికంటే కూడా అసలు ఎవరు గొప్పవారే అంటే పాల సముద్రం గొప్పది అని ఒకళ్ళు అన్నారట. లేదు పాల సముద్రాన్ని ధరించినటువంటి భూమి గొప్పదని ఒకళ్ళు అన్నారట. లేదు ఈ భూమిని తన యొక్క 7 సహస్ర పనులతో మోసినటువంటి ఆదిశేషుడు గొప్పవాడని మరొకరు అన్నారట. ఆదిశేషుని కాదు, ఆదిశేషుని యొక్క రవములతో కలిగినటువంటి పార్వతి అమ్మవారు గొప్పది ఒకళ్ళు అన్నారట.
పార్వతీదేవిని సగం భాగం కలిగినటువంటి శివుడు గొప్పవాడని ఒకరు అన్నారు. లేదు, శివుని దగ్గరికి వచ్చే భక్తుడు గొప్ప ఇవన్నిటికంటే ఎక్కువ అని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం నిరంతరం కూడా ఎట్లా లక్షలాది మంది భక్తులు నిరంతరంగా వచ్చారో అదే విధంగా ఇక్కడికి రావాలి, స్వామివారిని సేవించాలి, కోడు మొక్కుబడి చెల్లించుకోవాలి, ఆర్జిత సేవలన్నీ కూడా రావించుకోవాలి. తొందరగా మనం ఆలయ యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆ స్వామికి నమస్కరిస్తూ తప్పకుండా వెళ్ళాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఇటువంటి శుభ సంకల్పానికి దారి తీసినటువంటి ప్రభుత్వ యంత్రాంగము మరియు స్థానిక విప్గారు, ఆలయ అధికారులు, అలాగే స్థానికమైనటువంటి ఆర్డీఓ మొదలైనటువంటి కలెక్టర్ మొదలైనటువంటి అధికారులందరూ కూడా ఈ విషయంలో ఎంత స్పీడ్గా అంటే ఎంత వేగవంతంగా ఈ పని పూర్తి చేసి భక్తులందరికీ దర్శనం కల్పించాలనేటువంటి ఒక సద్భావంతో సత్సంకల్పంతో ముందుకెళ్తారు. కాబట్టి మనందరి యొక్క సహకారం తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి. ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ మేడం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు, చాలా మంది పెద్దల సమక్షంలో, భక్తుల సమక్షంలో నవంబర్ 20వ తేదీన భూమి పూజ గావిపై చేసుకుని అభివృద్ధి పత్రులు తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం 76 కోట్ల శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతోటి పలుమార్లు వారి ఆదేశాలు, వారి సూచనలతోటి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసే సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామివారి సన్నిధిలో ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతము నుండి మొదలుకుంటే, వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతూ ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే ఏర్పాటు, అర్జిత్ సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట సందర్భంగా చెప్తూ, పార్వతీ పరమేశ్వరి ఉత్సవమూర్తులను, క్షేత్ర పాల్గొని అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవమూర్తులను ఈరోజు వేములవాడ పట్టణ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజన్న భక్తుల మధ్యలో ఊరేగింపుగా ఇక్కడ తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు గావింపజేసి కూడా ఈ సన్నిధిలో మూర్తులను పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి ఆశీస్సులు, రాజన్న ఆశీస్సులు, అనంత పద్మనాభ హరిహర క్షేత్రంగా పిలువబడుతున్నటువంటి ఆశీస్సులు అందరికీ అందాలని, లోక కళ్యాణం జరగాలని సందర్భంగా నేను వేడుకుంటూ మళ్ళీ వీలైనంత తొందరలో కార్యక్రమాలు ఆలయాన్ని అన్ని రంగాలకు అభివృద్ధి పత్రుల్లో తీసుకుపోయే క్రమంలో భక్తుల సహకారాన్ని తీసుకొని వేముల పట్టణాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పే లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు, వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రుల్లో విస్తీర్ణలు తీసుకుపోతున్నట్టు సందర్భంలో రాజన్న పరిరక్షణ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దల సహకారం కూడా, వారి సూచనలు కూడా తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి ఆలోచన ఉన్నా భక్తుల కోసం, లోక కళ్యాణం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసేటువంటి కార్యక్రమానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉంటే బాగున్నట్టు వాటిని కూడా జోడించుకుంటూ మనం ముందుకు పోతామన్న మాటని సందర్భంగా ప్రభుత్వ పక్షాన రాజన్న భక్తులకు, పరిరక్షణ కమిటీ నేతలకు, అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా ప్రభుత్వం పక్షాన ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా ఈ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో మీ అందరి సహకారాన్ని అందించి రానున్న మరో 100 సంవత్సరాల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు, రాను రాను పెరిగిపోతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా గతంలో వేములవాడ పట్టణంలో 15,000 జనాభా ఉన్నటువంటి సందర్భంలో ఉన్న రోడ్లు 60,000కు పెరిగినటువంటి సందర్భంలో రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి ఈరోజు 47 కోట్లతో రోడ్డు వెడల్పు చేసుకున్న క్రమంలో ప్రభుత్వ అధికారుల సహకారం, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఆ సహకారంలో భాగస్వాములైనటువంటి సందర్భంలో కూడా ఇదే విధంగా ఇప్పుడు వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రులు తీసుకుని పోయే క్రమంలో కూడా అందరి సహకారాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రులు తీసుకొని పోవడంలో భాగంగా
విస్తీర్ణంలో ముందుకు పోయే భాగంలో అన్న సత్రాన్ని కూడా 35 కోట్లను తీసుకొని రావడం జరిగింది. వాటికి కూడా టెండర్లు పూర్తి కాబట్టి వచ్చే భక్తులకు అన్నదానం అందించే కార్యక్రమంలో చేసే కార్యక్రమం జరుగుతుందన్న మాట ఈ సందర్భం చెప్తూ మన హైందవ సంస్కృతిలో మన ఆలోచనకు అనుగుణంగా ఆగమ శాస్త్రం అనుగుణంగా శ్రీ 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 విధుశేఖర భారతి గారు శృంగేరి పీఠానికి సంబంధించిన సూచన సలహాలతోనే మేము ముందుకు వెళ్తామన్నమాట ఈ సందర్భం చెప్తూ 19వ తేదీన శృంగేరి పీఠాధిపతి గారు శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతి గారు విధుశేఖర భారతి గారు మన వేలాడ రాబోతా ఉన్నారు. 19, 22 రోజులు కూడా శంకర మఠానికి సంబంధించిన బ్రాహ్మణోత్సవాల పిలుపు మేరకు వారికి సంబంధించిన కార్యక్రమాల్లో వేళ రాజన్న ఆలయాన్ని కూడా వారు అభిషేకం చేసుకొని స్వామిని దర్శించుకొని పలు సూచనలు చేసే క్రమంలో వారి ప్రవచనాలు కూడా ఉండే సందర్భంలో వారికి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా అన్ని పక్షాలను అందరం కూడా కలిసి ఆ కార్యక్రమంలో విజయవంతం చేసుకొని వారి ఆశీస్సులు కూడా అందరం తీసుకునే విధంగా ఉండాలని చెప్పని సందర్భం కోరుకుంటూ లోక కళ్యాణం జరగాలని ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి ఆ భీమేశ్వరుని సందర్భంగా వేడుకుంటూ అందరికీ నా వైపు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాం.